పరిష్కారాల ముందు వివాదాల వద్ద అని చెప్పేసి ఈ నినాదంతో వాళ్ళు నిన్న మీటింగ్ అనేది చాలా ఆద్యంతం చూసే వాళ్ళందరూ కూడా చాలా మంచిగా అనిపించింది. రామకృష్ణరావుకు కీలక బాధ్యతలు అని చెప్పేసి వార్త మనం చూసుకోవచ్చు. ఇన్వెస్ట్ తెలంగాణ ఎండిగా ప్రస్తుత సిఎస్ ఈ నెల 30న పదవి విరమణ చేయనున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అని చెప్పేసి కూడా మన ఇక్కడ వార్త చూసుకోవచ్చు. అయితే ఈసారి పంచముఖ రూపంలో ఖైరతాబాద్ మహాగణపతి అని చెప్పేసి మనం వార్త చూస్తున్నాము. సో మనకు తెలుసు గణపతి వచ్చిందంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం కూడా అందరి దృష్టి మన ఖైరతాబాద్ వినాయకుడి పైన పడుతుంది. ఎందుకంటే దేశ చరిత్రలోనే ఖైరతాబాద్ గణపతి అంత హైటు గణపతులు పెట్టడము ఇది ఆనవాయితీగా ఆచరణగా వస్తున్నటువంటి నేపథ్యంలో అంటే ప్రతి ఏటా కూడా గత కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు పెడతా ఉన్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక ఆకారంతో గణపతిని తయారు చేస్తూ ఉంటారు. అదే ఈసారి పంచముఖ అవతారంలో మనకు కనిపించబోతున్నాడు గణనాథుడు, ఖైరతాబాద్ గణనాథుడు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇప్పటికే ఇంకా టైం ఉంది, కానీ ఖైరతాబాద్ గణపతిని ఒక 100-150 రోజుల ముందు నుండే వాళ్ళు తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే అంత భారీ విగ్రహం కాబట్టి కొన్ని వందల మంది టీం పనిచేస్తారు. పొద్దున్న మొదలు పెడితే, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు వర్షాకాలంలో అంత పెద్ద గణనాథుడిని తయారు చేయడం అనేది ఒక టాస్క్, కానీ దానికి ఒక రిస్క్ అని చెప్పుకోవాలి. ఆ రిస్క్ చేసి మరి వాళ్ళు విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ పనులు కూడా ప్రారంభమైపోయినాయి. ఇది ఈసారి ఈ ఆకారంలో మనకు గణనాథుడు ఉండబోతున్నాడు ఖైరతాబాద్లో. చూద్దాం ఈసారి ఎన్ని లక్షల మంది వస్తారు. ప్రతి ఏటా కూడా ఈ లెక్క అనేది కౌంట్ అనేది చాలా పెరుగుతూ ఉంది. కొన్ని లక్షల మంది వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. భాగ్యనగరంలో వినాయక చవితి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే ఖైరతాబాద్ బడా గణేశుని ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈ ఏడాది వినాయక చవితి పండుగను పురస్కరించుకొని గురువారం ఖైరతాబాద్ గణేశుడి ప్రాంగణంలో సాంప్రదాయబద్ధంగా కర్ర పూజ నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా ఈసారి కొలువు తీరనున్న స్వామివారి అధికారిక విగ్రహ నమూనాను ఉత్సవ కమిటీ ఘనంగా విడుదల చేసింది. ప్రతి ఏటా అత్యంత ఎత్తైన సరికొత్త ఆధ్యాత్మిక రూపంతో భక్తులను మురిపించే లంబోదరుడు ఈసారి ఏకంగా 69 అడుగుల భారీ ఎత్తులో పంచముఖ సంకటహర మహాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ప్రతిష్టాత్మక విగ్రహ తయారీ పనుల ప్రారంభ సూచికగా జరిగిన కర్రపూజ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో పాటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు భక్తి శ్రద్ధలతో పాల్గొనాలని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. లక్షల మంది వస్తారు. దేశం నుండి నలుమూలల ఇతర రాష్ట్రాల నుండి వచ్చి కూడా గణపతిని చూసి వెళ్తారు. విదేశాల నుండి కూడా చాలామంది వస్తారు కదా, వారికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూసిపోతారు. చాలామంది విదేశీయులు కూడా అంత చాలా ఫేమస్ అని చెప్పుకోవాలి మన ఖైరతాబాద్ గణపతి. చూద్దాం, మిగతా వార్తలు కూడా మనం చదువుదాం. సో ఆల్రెడీ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి. సో చాలామంది కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ వర్ష ప్రభావం వల్ల చాలామంది కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటాయి కాబట్టి సో అటు అధికారులు కూడా ముందస్తు చర్యలు చేపట్టాలి. నాయకులు కూడా అధికారులతో సమన్వయం చేసుకొని ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు చాలా ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి. సో ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, ఎక్కడెక్కడ ఎలాంటి ప్రాబ్లం ఏర్పడతాయో అలాంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా
నివారణ చర్యలు ముందే చేపట్టాలని చెప్పేసి మనం కోరుకుందాం. కంది శ్రీనివాసరెడ్డి ప్రజా దర్బార్ క్యాంపు కార్యక్రమం పెద్ద ఎత్తున తరలివచ్చిన జనం, పలు సమస్యలపై దరఖాస్తులు ఇచ్చిన ప్రజలు, పరిష్కారానికి కృషి చేస్తానని కంది శ్రీనివాసరెడ్డి హామీ అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. సో ప్రజా దర్బార్ ఏదైతే ఉందో అది నిన్న కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గారు వారి దగ్గర ఈ క్యాంప్ ఆఫీస్లో ఈ కార్యక్రమం జరిగింది. పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మామూలు రోజులలో కూడా అంటే ప్రజా దర్బార్ కాకుండా మీరు చూస్తే కంది శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడైతే క్యాంప్ ఆఫీస్లో ఉంటారో ఆయన ఉన్నటువంటి ప్రతిసారి కూడా చాలామంది ప్రజలు ఆయన దగ్గరికి వస్తారు. ఏదో ఒక సమస్యతోని వచ్చి ఆయన ముందు దాన్ని పెడతారు. ఆయన ఆ సమస్య పరిష్కారానికి కృషి కూడా చేస్తాడు. చాలామంది వస్తారు. అంటే ఆయన పైన అంత భరోసా అక్కడ ఉన్నటువంటి జనాలకి. అరే సీనన్న దగ్గర పోతే ఖచ్చితంగా పని అవుతుంది, సీనన్న దగ్గర పోతే మనకి ప్రాబ్లం ఉంది కాబట్టి అధికారులకు చెప్తాడు, మన పని చూపిస్తాడు, మనకు ఇంద్రమ్మ ఇళ్ళకు రావడానికి మనం అర్హులం కానీ మన వాళ్ళ పేరు రాలేదు. సో ఏం చేయాలి, మనం కంది సీనన్న దగ్గర పోవాలి. కంది సీనన్న దగ్గర పోతే సీనన్న మనకు అధికారులకు చెప్పి మన పేరు రాపించి మనకు అర్హులం కావచ్చు, మనకు అర్హులం కాబట్టి మనకు ఇల్లు ఇప్పిస్తాడు అన్నటువంటి ఒక భరోసా అక్కడ కల్పించిండు కంది శ్రీనివాసరెడ్డి గారు. సో ఈ ప్రజా దర్బారాన్ని కాకుండా మామూలు రోజులలో కూడా ఆయన దగ్గరికి ఎంతోమంది ప్రజలు వస్తూ ఉంటారు, ఎన్నో సమస్యలతో వస్తూ ఉంటారు. అన్న మాకు ఈ సమస్య ఉంది, సార్ మాకు ఈ సమస్య ఉందని చెప్పేసి వస్తూ ఉంటారు. వాళ్ళందరి దగ్గర నుండి కూడా ఆయన ఓపికతోని వాళ్ళందరి దగ్గర నుండి కూడా ఆ పేపర్లు తీసుకొని ఆ సమస్య పరిష్కారాన్ని కూడా ఆయన తోడ్పాటు చేస్తూ ఉంటాడు. ఇది ఇప్పుడు కాదు, నిర్విరామంగా కొనసాగుతుంది. ఆయన క్యాంప్ ఆఫీసులో ఉన్నప్పటి నుంచి ఇదే కొనసాగుతూ ఉంది. సో జనాలు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి పోయి ఒక పేపర్ ఇస్తే చాలు, ఇట్లా పేపర్ ఇస్తే చాలు మాకు ఆ పని అయిపోతుంది అని చెప్పేసి ఒక నమ్మకం అయితే జనాల్లో అక్కడ ఉంది. ఆదిలాబాద్ ప్రజల్లో ఆ మేరకు ఆయన పేరు సంపాదించుకోవడం జరిగింది. అంటే ఇది ఒక్కడని కాదు, ఆయన సామాజిక సేవ కావచ్చు, ఎంతోమందికి కొన్ని వందల మందికి రోజు నిత్య అన్నదానం. మామూలుగా మనం చూస్తూ ఉంటాము, కొందరు సరే ఇప్పుడు అంటే పాలిటిక్స్లో ఉన్నాడు కాబట్టి అంటారు, కానీ ఆయన పాలిటిక్స్ రాకముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు సామాజిక సేవలు ఎన్నో చేయడం జరిగింది. అన్నదానాలు, నిత్య అన్నదానాలు ఆదిలాబాద్లో కొన్ని వందల మందికి